హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు నవ్య అండ్ బ్యాక్ విత్ అనదర్ లాంజరీ హాల్. లాంజరీ కాకుండా ఇంకొక 2 ప్యాంట్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ వీడియో ఇస్ ఇన్ కొలాబరేషన్ విత్ జివామే. జివామే ఈస్ గోయింగ్ టు హ్యావ్ దేర్ ఫస్ట్ ఎవర్ సేల్ ఇన్ 2022. సేల్ పేరు ఏంటంటే న్యూ ఇయర్ న్యూ యూ అనమాట. ఇందులో అప్ టు 60% వరకు సేల్ ఉండబోతుంది. ఇది Jan 5th అంటే వెన్స్డే రోజు ఈవినింగ్ ఆర్ నైట్ 8 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ వీడియో ఆ టైంకి రిలీజ్ అయిపోతుంది. ఇవాళ నేను చూపిస్తాను ఒక 7 to 8 ప్రోడక్ట్స్ ఉన్నాయి. అందులో మీకు ఏది నచ్చినా మీరు తీసుకోవచ్చు. ఆ సేల్ నుంచి తీసుకుంటే మీకు కొంచెం తక్కువ పడుతుంది. కింద అన్నిటికీ లింక్స్ ఇంక్లూడ్ చేస్తాను, మీరు అందులో నుంచి కొనుక్కుంటే సరిపోతుంది. వాళ్ళకి సెపరేట్ యాప్ ఉంది. వాళ్ళ యాప్ మీరు యాప్ స్టోర్కి వెళ్ళి జివామే డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 60% ఆఫ్ కాకుండా నాకు ఒక కోడ్ ఇచ్చారనమాట, నవ్య జివామే అని చెప్పి. అది చెక్అవుట్ లో యాడ్ చేస్తే మీకు 10% ఎక్స్ట్రా ఆఫ్ కూడా వస్తుంది. ఇదంతా కాకుండా ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దేర్ షిప్పింగ్, డెలివరీ టైమింగ్స్ అండ్ ఎక్స్చేంజ్ పాలసీస్. సో ఆన్లైన్లో నేను మీకు చాలాసార్లు చెప్పాను వీటి గురించి, బట్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు సే దిస్ అగైన్. చూడని వాళ్ళకి అర్థమవుతుంది. సో ఏంటి అంటే వీళ్ళకి 15 days రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీ ఉంటుంది. ఆన్లైన్లో మనం లాంజరీ తీసుకుంటున్నాము అంటే సైజ్ సరిపోతుందో లేదో, నచ్చుతాయో లేదో అన్న ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అది మీరు వచ్చాక, మీరు ట్రై చేశాక అవి మీకు సెట్ అవ్వకపోయినా, సైజ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు నచ్చకపోయినా మీరు 15 days లో రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ ఏదైనా చేసుకోవచ్చు. అలాగే దే హ్యావ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ సర్వీసెస్. ఈ 2 కాకుండా నేను మీకు డెలివరీ పీరియడ్ గురించి చెప్తాను. నేను హైదరాబాద్ లో ఉంటాను. ఇవాళ ట్యూస్డే. ఈ ట్యూస్డే ఆర్డర్ చేస్తే నాకు థర్స్డే ఈవినింగ్ వరకు డెలివర్ చేస్తారనమాట. ఐ థింక్ దే హ్యావ్ దే వర్క్ షాప్ ఇన్ వేర్ హౌస్ ఇన్ బెంగళూరు. అందుకే చాలా క్విక్ గా వచ్చేస్తుంటాయి. సో మోస్ట్లీ 2 days, ఇంకా ఏమైనా మధ్యలో హాలిడేస్ ఉంటే ఒక 3 to 4 days, అంతకంటే ఎక్కువ టైం తీసుకోరా. ఐ థింక్ జివామే ఈజ్ ఆల్సో రిలీజింగ్ దే బ్యూటీ ప్రోడక్ట్స్ అనుకుంటాను. మొన్న వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు చూసాను. సో ఐ థింక్ చాలా ఎక్కువ వాగేసాను నేను స్టార్టింగ్ లోనే. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ మై మోస్ట్ ఫేవరెట్ వన్. దిస్ ఇస్ ఇన్ ద కలర్ న్యూడ్. ఇది ఇంతకుముందు నా హాల్స్ లో ఒకసారి చూసే ఉంటారు. లాస్ట్ టైం ఐ బాట్ బ్లాక్ వన్, కానీ నాకు అది చాలా నచ్చింది అని చెప్పి ఐ గాట్ దిస్ న్యూడ్ వన్ ఆల్సో. ఇది 2 straps తో వస్తుంది అనమాట. జనరలీ మనకి ఇక్కడ స్ట్రాప్ ఇంత ఉంటుంది కదా బ్యాక్, దీనికి ఇట్లా కాకుండా జస్ట్ ఇది ఒక స్ట్రాప్ ఉంటుంది. మీరు వెనకాల డ్రెస్సెస్, ఫ్రాక్స్ కానీ ఏమైనా ఏ డ్రెస్సెస్ అయినా బ్యాక్ ఫుల్ డీప్ పెట్టించుకొని కుట్టించుకుంటారు కదా. కుట్టించుకోకపోయినా బయట కొనుక్కున్నప్పుడు ఫుల్ బ్యాక్ డీప్ ఉన్నాయి కొనుక్కుంటారు కదా. అప్పుడు యూ డోంట్ హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్ ప్యాడ్స్. మీ టైలర్ కి చెప్పని అవసరం లేదు. నాకు ప్యాడ్స్ కావాలి బికాస్ దిస్ ఈస్ కంప్లీట్లీ డీప్, ప్యాడ్స్ కావాలి అని చెప్తుంటాం కదా. ఇన్స్టెడ్ యూ కెన్ డూ దిస్. అది డీప్ పెట్టించుకొని ప్యాడ్స్ లేకుండా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యే వాళ్ళు యూ కెన్ టోటలీ గో ఫర్ దిస్. ఇటు మీరు ఫుల్ డీప్ వేసుకోవచ్చు. స్ట్రాప్ ఇంత సన్నగా ఉంటుంది కాబట్టి ఇంత 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 పెట్టుకున్నా మీకు ఇది కనిపించదు అనమాట. అలాగే ఇదే కాకుండా దీనికి 2 straps ఇచ్చాడనమాట. ఇది రిమూవ్ చేసి యూ కెన్ ఆల్సో ఫిక్స్ దిస్. నేను ప్రస్తుతం ఇది దీంతో పెట్టుకున్నాను. ఇది నేను ఆల్రెడీ 2 సార్లు వేసుకున్నాను. ఇవి వచ్చి వారం రోజులు అవుతుంది, వారం 10 రోజులు అవుతుంది. ఐ ఆల్రెడీ వోర్ సమ్ ఆఫ్ దీస్ పీసెస్. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ లైక్రా. ఇది స్ట్రెచ్ అవుతుంది. దిస్ ఇస్ కాటన్ అండ్ లైక్రా మిక్స్, అంటే కాటన్ స్ట్రెచ్ అవుతుంది కదా, అట్లాంటిది అనమాట. దిస్ హ్యాస్ 2 layers. ఇది ప్యాడెడ్ వన్ కాదు. ఇక్కడ ఈ కప్స్ ఉండే దగ్గర ఇట్లా 2 layers ఇచ్చాడనమాట. యాజ్ ఐ టోల్డ్ బిఫోర్, వెనకాల ఇది తీసి మీరు ఇట్లా ఈ ట్రాన్స్పరెంట్ దాంతో కూడా రిప్లేస్ చేసుకోవచ్చు. అండ్ దిస్ నథింగ్ మోర్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్. దిస్ ఇస్ అ basic 2 double strap వన్ అనమాట. దిస్ ఇస్ ఇన్ ద కలర్ న్యూడ్. నేను అన్ని సైజెస్ 32B లో తీసుకుంటుంటాను, లేకపోతే సైజ్ లేకపోతే 32C or 32D లో తీసుకుంటుంటాను. దిస్ ఈస్ ఇన్ ద సైజ్ 32C. ద నెక్స్ట్ వన్ దట్ ఐ హ్యావ్ ఈస్ అనదర్ న్యూడ్ కలర్ వన్. ఐ బాట్ దిస్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ఎందుకంటే దిస్ ఇస్ అన్ అండర్ వైర్ వన్. నేను ఇంతకుముందు ఒకటేసారి వేసుకున్నాను అండర్ వైర్ 2016 or 2017 అనుకుంటాను. ఏదో డ్రెస్ మీద కని చెప్పి లైఫ్ స్టైల్లో కొనుక్కున్నాను. ఇట్ వాస్ సో అన్కంఫర్టబుల్ దాట్ ఒకసారి వేసుకుని ఇంకెప్పుడు అది వేసుకోలేదు. ఐ స్టిల్ హ్యావ్ దట్, అట్లనే పక్కకుందనమాట. ఐ థాట్ ఐల్ గివ్ ఇట్ అన్ అదర్ ట్రై. ఇదేంటి అంటే ఇది అండర్ వైర్. ఇది నేను ఇంకా బయటకు వేసుకొని వెళ్ళలేదు వేరే డ్రెస్సెస్ మీదకి ఏదికి. నార్మల్ గా ఇంటికి డెలివరీ అవ్వగానే నేను ఇట్లా వేసుకొని ట్రై చేస్తుంటా కదా, అట్లా ట్రై చేశాను. దిస్ ఇస్ అన్ అండర్ వైర్ వన్, కానీ సిన్స్ ఇట్ హ్యాస్ ప్యాడ్ ఆల్ ఓవర్ ద ఫ్రంట్ పార్ట్, ఇట్లా మొత్తం ఫ్రంట్ ఇక్కడ అని కాకుండా ఇక్కడ అని కాకుండా కంప్లీట్ గా ప్యాడెడ్ అనమాట. వెరీ సాఫ్ట్, వెరీ కంఫర్టబుల్. ఇట్లా నేను ఇట్లా అంటున్నా అంటే యూ షుడ్ అండర్స్టాండ్ హౌ సాఫ్ట్ ఇట్ ఈస్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ప్యాడెడ్ ఉండడం వల్ల ఈ అండర్ వైర్ అనేది అసలు నాకు అన్కంఫర్టబుల్ అనిపించలేకుండా అనమాట. ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ కరెక్ట్లీ ఆర్ నాట్. ఇది నేను బేసిక్లీ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇట్ ఈస్ ఫార్ కంఫర్టబుల్ దాన్ ద అదర్ వన్ దట్ ఐ వోర్ అ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. దీనికి ఇట్లా మొత్తం కంప్లీట్ ఫ్రంట్ పార్ట్ ప్యాడెడ్ ఉండడం వల్ల
ఆ అండర్వేర్ మనకి వేసుకున్నట్టు ఉన్నట్టుగా కూడా అనిపించట్లేదు అనమాట. సో దిస్ ఇస్ అ వెరీ బేసిక్ వన్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇట్ ఈస్ అ వెరీ బేసిక్ వన్. ఇట్ హ్యాస్ బ్యాక్ హుక్స్. ఇది నార్మల్ గా అన్నిటికి ఎలా ఉంటుంది అలానే ఇచ్చాడు. ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఐ గాట్ దిస్ ఇన్ 32D. 32C దొరకలేదు, 32B దొరకలేదు. ఐ రియలీ వాంటెడ్ టు గివ్ ఇట్ అ ట్రై, అందుకే 32D లో తీసుకున్నాను. అలాగే ఇవి అడ్జస్ట్ చేసుకోవడానికి స్ట్రాప్స్ ఇచ్చాడు. అండ్ దీస్ ఆర్ నాట్ రిమూవబుల్ వన్స్ అనమాట. ఇవి ఫిక్స్డ్ ఉంటాయి. అండ్ దిస్ ఇస్ ఇన్ ద కలర్ న్యూడ్. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది లైక్రా. ఇది చాలా ఎక్స్టెండ్ అవుతుంటది. ఇట్ ఈస్ నాట్ లైక్ కాటన్ లైక్రా కూడా కాదు, ఇది ప్యూర్ లైక్రా. చాలా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద సెకండ్ వన్ దట్ ఐ హ్యావ్ అండ్ దిస్ ఇస్ ఇన్ ద కలర్ న్యూడ్. దట్ ఐ హ్యావ్ ఈజ్ అ స్పోర్ట్స్ బ్రా. నేను ఇప్పుడు ఏంటి అంటే యోగా క్లాసెస్కి వెళ్తున్నాను, అలాగే జిమ్ కి కూడా వెళ్తున్నా కాబట్టి ఐ నీడ్ మోర్ ప్యాంట్స్, మోర్ స్పోర్ట్స్ బ్రాస్, మోర్ టీ షర్ట్స్, మోర్ క్రాప్ టాప్. సో అట్లా అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. సో దిస్ ఇస్ ద వన్ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్. దిస్ ఇస్ ఇన్ ద కలర్, ఇది బ్లాక్ లాగా కనిపిస్తుంది కానీ ఇట్ ఈస్ నాట్ బ్లాక్, ఇట్ ఈస్ ఇన్ ద కలర్ నేవీ బ్లూ. చాలా డార్క్ బ్లూ అంటారు కదా అట్లా అనమాట. కింద ఈ ఎలాస్టిక్ పార్ట్ ఉంది కదా, ఇది బ్లాక్ లో ఇచ్చాడనమాట. అండ్ నేను వెనకాల కూడా తిప్పి చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ ఇన్ ద బ్యాక్. ఐ గాట్ అట్రాక్టెడ్ టు దిస్ మోర్. ఇట్లాంటివి ఇప్పటివరకు అంటే ఉంది కానీ చాలా పాతగా అయిపోయింది అన్నట్టుగా నేను తీసుకున్నాను. ఐ వోర్ దిస్ వన్స్ ఎట్ హోమ్ ఓన్లీ. నేను ఇంకా ఈ ఇయర్ లో జిమ్ అంతా అఫీషియల్ గా వెళ్ళడం స్టార్ట్ చేయలేదు, అందుకే ఇంకా బయటకు వేసుకొని వెళ్ళలేదు. నేను మీకు చూపిస్తాను. ఇక్కడ వెనకాల ఇట్లుంటుంది. యూ కెన్ టోటలీ అడ్జస్ట్ దీస్. ఇవన్నీ ఫిక్స్డ్ ఉంటాయి. ఇవి ఇక్కడ ఈ స్ట్రాప్స్ ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ ఇన్ ద బ్యాక్. ఐ గాట్ దిస్ ఇన్ 32C. అండ్ ఇది వేసుకోవడానికి వెనకాల హుక్స్ ఇచ్చాడు. ఇట్స్ నాట్ లైక్ మొత్తం పైనుంచి వేసుకోవడానికి కాదు, వెనకాల ఇట్లా నార్మల్ గా అన్ని వేసుకున్నట్టుగానే వేసుకొని ఈ స్ట్రాప్స్ ఇచ్చాడు అనమాట. యూ కెన్ యూజ్ ఇట్, అంటే మీకు ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. 3 హుక్స్ లాగా ఇచ్చాడు. అండ్ సైజ్ చెప్పారు కదా ఆల్రెడీ 32C లో తీసుకున్నాను, దొరికితే 32B లో కూడా తీసుకోవచ్చు సిన్స్ ఇట్స్ స్పోర్ట్స్ బ్రా. అండ్ నాకు కొంచెం టైట్ గా ఉంటేనే నచ్చుతుంది అనమాట. సో నేను 32C లో తీసుకున్నాను. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి అగైన్ లైక్రా అండ్ ఇది ప్యాడెడ్ అనమాట. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది మీకు ఇక్కడ ప్యాడెడ్ కనిపిస్తుంది కదా. నా స్పోర్ట్స్ బ్రాస్ అన్ని ఇప్పటివరకు నేను ప్యాడెడే తీసుకున్నాను, ప్యాడెడ్ లేకుండా ఏవి తీసుకోలేదు. ఐ రియలీ లైక్ ద నెట్ ఫినిషింగ్ హియర్. నేను కరెక్ట్ గా చూపిస్తున్నానో లేదో నాకు తెలియదు. సైడ్ కి నేను క్లిప్స్ ఇంక్లూడ్ చేస్తాను. ఇక్కడ నెట్ ఫినిషింగ్ ఇచ్చాడు. అండ్ దెన్ వెనకాల కూడా ఇట్ ఈస్ రియలీ లుకింగ్ నైస్. నేను పక్కన పిక్చర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను, వెబ్సైట్ లో పిక్చర్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి. సో దిస్ ఇస్ ద థర్డ్ వన్ దట్ ఐ హ్యావ్ అండ్ ఐ గాట్ దిస్ ఇన్ 32C అండ్ దిస్ ఇస్ ఇన్ ద కలర్ నేవీ బ్లూ. నౌ మూవింగ్ ఆన్ టు ద టాక్ డ్రాప్ దట్ ఐ గాట్. ఒకటే తీసుకున్నాను. దిస్ ఇస్ ఇన్ ద కలర్ డార్క్ రస్ట్ కలర్ అంటారు కదా, అది డార్క్ లో ఉంటే ఎలా ఉంటుంది అలా అనమాట. దిస్ ఇస్ స్లీవ్లెస్. ఐ డోంట్ థింక్ ఐ కెన్ షో హౌ ఇట్ ఈస్ లుకింగ్. ఇదేంటి అంటే నార్మల్ ఫ్రంట్ నార్మల్ గానే ఉంటుంది, అంటే నార్మల్ యూనెక్ లాగా ఉంటుంది. వెనకాల స్ట్రాప్స్ ఎలా అంటే ఇలా ఉంటాయి అనమాట. నేను వెనకాల కూడా ఫోటో తీసుకొని మీకు చూపిస్తాను. ఇది నేను జిమ్ వేసుకోవడానికి తెచ్చుకున్నాను. నార్మల్ యోగాకి అయితే నేను క్రాప్ టాప్స్ వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. యూనో వెన్ ఐ డూ హెడ్ స్టాండ్స్ అండ్ ఆల్, కింద ఇట్లా రిటర్న్ టీ షర్ట్స్ పడకుండా ఉండడానికి, లేదంటే నేను లోపలికి ఇలా అనుకుంటూ ఉండాలి. సో ఇది నేను నార్మల్ జిమ్ కోసం తెచ్చుకున్నాను అనమాట. నార్మల్ జిమ్ లో అయితే అప్పర్ బాడీ ఇంకా లెగ్స్ చేస్తాం కాబట్టి ఐ డోంట్ మైండ్ వేరింగ్ స్లీవ్లెస్ అండ్ ట్యాంక్. నేను పక్క ఖచ్చితంగా పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను. దిస్ ఇస్ ఇన్ ద సైజ్ లార్జ్. నేను స్మాల్ గానీ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నా సరిపోతుంది, కానీ ఐ వాంట్ ఆల్ మై జిమ్ క్లోత్స్ టు బి అంటే ట్యాంక్ టాప్స్ లేదంటే టీ షర్ట్స్ లాగా వేసుకుంటే ఐ వాంట్ ఇట్ టు బి లైక్ వెరీ లూజ్. క్రాప్ టాప్స్ అయితే టైట్ గా ఉండాలి అనుకుంటాను. సో ఇది ఒకటే తీసుకున్నాను. దిస్ ఇస్ ఇన్ ద సైజ్ లార్జ్ అండ్ దిస్ ఇస్ ఇన్ ద కలర్ డార్క్ రస్ట్. నౌ మూవింగ్ ఆన్ టు ద ప్యాంట్స్ దట్ ఐ గాట్. నేను ఒకటేసారి 3 కొనుక్కున్నాను. నేను ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి కొంచెం హైవేస్ లోనే తీసుకున్నాను అనమాట. ఇవి కంప్లీట్ హైవేస్ కాదు, కంప్లీట్ లో వేస్ కాదు. ఇట్ ఈస్ లైక్ యూనో నాకు ఎట్లా ఉండాలంటే నా క్రాప్ టాప్ వేసుకున్నాక నా బస్ నుంచి 2 ఇంచెస్ కిందికి ఉంటాయి నా క్రాప్ టాప్స్ అని, ఇట్లా యోగాకి వేసుకునేవాడిని. సో దాని కింద నుంచి వెంటనే నాకు ప్యాంట్ స్టార్ట్ అయ్యేలాగా ఉండాలి, అలా తీసుకున్నాను అనమాట. ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద ఫస్ట్ వన్ దట్ ఐ హ్యావ్ ఈజ్ ఇన్ ద కలర్ నేవీ బ్లూ. ఇది పైనుంచి కింద వరకు ఒకటే కలర్ లో లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ జస్ట్ మూవ్డ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ అండ్ గాట్ దీస్. ఇప్పుడు మీరు నన్ను చూసింటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నట్టయితే నేను జిమ్ కి ఎయిదర్ యాష్ కలర్ అంటే గ్రే కలర్, లేదంటే బ్లాక్ కలర్, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్ లో ఒకటి ఉంటే అదే వేసుకుంటుంటాను. ఇవి అసలు ఇప్పటివరకు నేను ఇట్లా కాంబినేషన్స్ లో వేసుకోలేదు. ఐ జస్ట్ మూవ్డ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ టు జస్ట్ ఎక్స్ప్లోర్ ఆల్ దీస్ ఆప్షన్స్ దట్ వీ హ్యావ్ ఇన్ అదర్ కలర్స్. So this is in the color combination of navy blue, maroon, magenta and ash color anamata. So this is how it looks. I got this in the size small. Naku loose తీసుకోండి, నేను నాకు స్మాల్ లోనే ఉంటే అంటే నా సైజ్ ఏంటో నా సైజ్ లోనే తీసుకుంటుంటాను అనమాట. సో దిస్ ఇస్ ఇన్ ద సైజ్ స్మాల్. నేను ఖచ్చితంగా పిక్చర్ ఇంక్లూడ్ చేస్తాను. దిస్ ఇస్ ఇన్ ద కలర్ కాంబినేషన్ ఆఫ్ 4 కలర్స్. నేను చెప్పా కదా ఏ కలర్స్ అని చెప్పి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. మూవింగ్ ఆన్ టు ద సెకండ్ వన్. దిస్ ఇస్ ఇన్ ద కలర్ కాంబినేషన్ ఆఫ్
మరూన్, ఆరెంజ్ అండ్ వైట్ ఇట్లా లాస్ట్ అంటే ఈ ఆరెంజ్ వైట్ సైడ్ కి వేసుకున్నాక మనకి థై నుంచి పైనుంచి వేసి నుంచి కిందికి ఇట్లా పాస్ అవుతుంటాయి అనమాట. సో యాక్చువల్ గా మరూన్ కలర్ కానీ పక్కకి ఇట్లా స్ట్రైప్ లాగా ఇచ్చాడు. ఇది కూడా సైజ్ స్మాల్ లో తీసుకున్నాను. అన్ని మూడిటికి కూడా వీటికి పైన వేస్ట్ ఎలాస్టిక్ ఇట్లా ఇంత ఆల్మోస్ట్ 3.5 inches ఉంటుంది అనమాట. దిస్ నథింగ్ మచ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. నేను జనరల్ గా ఇంటికి రాగానే ఒకటైతే వేసుకొని చూసాను. ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్. ఐ ఆల్సో ఇంక్లూడ్ ఆల్ ద పిక్చర్స్. ఇప్పుడు నేను ఏవేవైతే చూపిస్తున్నానో వాటికి ఖచ్చితంగా పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను. అగైన్ దిస్ ఇస్ ఇన్ ద సైజ్ స్మాల్. So this is the second one that I have, and the third one that I have is like అందులో గ్రే వైట్ అట్లా కాంబినేషన్స్ లో వచ్చింది కదా, ఇది మొత్తం గ్రే అనమాట. ఐ am definitely going to wear this to yoga. This is very stretchable. నేను వాటికి ఫ్యాబ్రిక్స్ చెప్పలేదు కదా, ఇవన్నీ కాటన్ లైక్రా. దిస్ ఇస్ నాట్ కంప్లీట్లీ లైక్రా, దిస్ ఇస్ నాట్ కంప్లీట్లీ కాటన్. కాటన్ కంఫర్ట్ ఇస్తుంది. లైక్రా అనేది లైక్రా ఫ్యాబ్రిక్ స్ట్రెచ్ అయ్యే క్వాలిటీ ఇస్తుంది అనమాట. సో లైక్రా అందుకు మిక్స్ చేస్తారు. సో దిస్ ఇస్ ఇన్ ద కలర్ కాంబినేషన్ ఆఫ్ గ్రే కలర్, వైట్ కలర్ అండ్ డార్క్ గ్రే కలర్ అనమాట. దిస్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ వన్ అమాంగ్ దీస్ 3. ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ సమ్మన్ హూ ఆల్వేస్ వేస్ బ్లాక్, కానీ ఎక్స్ప్లోర్ చేయాలని కూడా ఉంటుంది. సో ఐ జస్ట్ థాట్ ఐ మూవ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ అండ్ సీ. ఇవి నచ్చితే ఇంకా నేను తీసుకుంటాను, కానీ ఐ సీ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు లైక్ దీస్ ఇన్ ద లాంగ్ రన్ ఆర్ నాట్. సో దిస్ ఇస్ ద థర్డ్ వన్ దట్ ఐ హ్యావ్. మెటీరియల్ కూడా చెప్పా కదా, దిస్ ఇస్ ఇన్ ద సైజ్ అగైన్ స్మాల్. ఖచ్చితంగా మీ ఇందులోనే తీసుకోండి. ఇది లైక్రా కానీ స్పాండెక్స్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేస్తారనమాట. సో 90% ఓకే, the fabric is 90% cotton and 10% spandex. నేను లైక్రా అనుకున్నాను, లైక్రా కూడా స్ట్రెచ్ అవుతుంది అనమాట. లైక్రా మోర్ ఆఫ్ ఇన్నర్ వేర్స్ లో యూజ్ చేస్తారు అనుకుంటా. ప్యాంట్స్ లో అయితే 10% స్పాండెక్స్ దాని క్వాలిటీ ఏంటంటే ఇట్ గివ్స్ యూ ద స్ట్రెచ్ దట్ వి వాంట్. సో దిస్ ఇస్ ద థర్డ్ వన్ దట్ ఐ హ్యావ్ అగైన్ ఇన్ ద సైజ్ స్మాల్ అండ్ కలర్ కాంబినేషన్ ఆఫ్ 3 colors, గ్రే, డార్క్ గ్రే అండ్ వైట్. సో విత్ దిస్ వీ హావ్ కమ్ టు అన్ ఎండ్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, Jan 5th నైట్ 8 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది సేల్. న్యూ ఇయర్ న్యూ యూ అని చెప్పి ఫస్ట్ సేల్ అనమాట జివామేది 2022లో. ఇందులో అప్ టు 60% ఆఫ్ ఉంటుంది. అన్నిటికీ లింక్స్ ఇంక్లూడ్ చేస్తాను. ఇందులో మీకు ఏది నచ్చినా మీరు సేల్లో కొనుక్కోవచ్చు, చాలా తక్కువ రేట్కి వస్తుంది. దే హ్యావ్ దేర్ ఓన్ అప్లికేషన్. యాప్ స్టోర్ లోకి వెళ్ళి జివామే డౌన్లోడ్ చేసుకొని మీరు ఇది చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వీళ్ళు ఇచ్చే అప్ టు 60% కాకుండా నాకు ఒక కోడ్ ఇచ్చారు, నవ్య జివామే అని చెప్పి. అది యూజ్ చేస్తే మీకు ఇంకొక ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఇవన్నీ కాకుండా దే హ్యావ్ 15 days ఎక్స్చేంజ్ రిటర్న్ పాలసీ. మీకు నచ్చకపోతే ఆ 15 days లో యూ కెన్ రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ విత్ ఎనీథింగ్ దట్ యూ వాంటెడ్ టు ట్రై. ఇదంతా కాకుండా డెలివరీ అయితే 2 to 3 days లో అవుతుంది. అది దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి అ ప్రాబ్లమ్ ఫర్ యూ ఆల్. అండ్ దే ఆల్సో హ్యావ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ. I'm continuously talking. I don't know, it has been so long since I sat in front of the camera and spoke. అందుకే ఇంత ఫాస్ట్ గా మాట్లాడుతున్నా అనుకుంటా. However, I hope you all enjoyed watching this video. I hope you can get something from the sale that they have from tomorrow. I hope you all enjoyed watching this video. Enjoy చేయడమే కాకుండా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే మాత్రం don't forget to like, comment and subscribe to my channel, and I'll see you guys in my next video. Bye bye.